ఇదంతా దూరం నుండి చూసిన అర్జునుడు దేవదత్తం పూరించి భీష్మ ద్రోణ కృపాచార్యులకు నమస్కార బాణాలు వేసి వీడుకోలు చెప్పాడు. కౌరవసేన మరలిపోగానే ఉత్తర కుమారుని చూసి, కుమారా, మనం అనుకున్నట్టు గోవులను మరల్చాము, శత్రుసేనలను జయించాము, కురువీరుల తలపాగలు పట్టుకొని చీరలు తెచ్చాము. ఇంకా మనం కూడా రాజధానికి పోదాం, రథాన్ని రాజధానికి పోనిము అని చెప్పాడు. ఉత్తరుడు నవ్వి, అర్జున, కురువీరులను జయించడం నా వల్ల కాదని అందరికీ తెలుసు. జనానికి నిజం తెలుసు. నీ గురించి చెప్పకుండా నిజం ఎలా దాచగలను? కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడే నీ గురించి బయట పెడతాను అని అన్నాడు ఉత్తర కుమారుడు. రథం శమీ వృక్షం చేరుకుంది. గాంధీవము మొదలైన ఆయుధాలు యథాప్రకారము శమీ వృక్షము మీద భద్రపరిచారు. అర్జునుడు ఇదివరకటి మాదిరి బృహన్నల వేషం వేసుకున్నాడు. రథసారథిగా కూర్చున్నాడు. భూమింజయుడు వీరుడిగా రథం ఎక్కాడు. కుమార, నీ విజయాన్ని ముందు గోపాలులను ముందుగా వెళ్ళమని విరాటరాజుతో చెప్పు అని పంపించాడు. ఆ ప్రకారంగా ఉత్తర కుమారుడు గోపాలులను తమ విజయం గురించి విరాట నగరంలో తెలియచేయడానికి పంపాడు. అప్పటికే దక్షిణ గురుగ్రహణంలో విజయం సాధించిన విరాటరాజు నగరం చేరుకున్నాడు. ఉత్తర కుమారుని గురించి అడిగాడు. సుయోధనుడు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ప్రభృత్తులతో కూడి ఉత్తర గురుగ్రహణం చేశాడని, గోవులను విడిపించడానికి బృహన్నలను సారథిగా చేసుకొని ఉత్తర కుమారుడు వారి మీద యుద్ధానికి వెళ్ళాడని తెలుసుకున్నాడు. విచారవదనంతో మంత్రులను చూసి, అయ్యో, ఉత్తరుడు పసివాడు, కురువీరుల పరాక్రమం గురించి తెలియక వారి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. కౌరవసేన ఎక్కడ ఉత్తర కుమారుడు ఎక్కడ వెంటనే తగిన సేనలను సాయంగా పంపండి అని ఆజ్ఞాపించాడు. పక్కనే ఉన్న కంకుబట్టు విరాటుని చూసి, రాజా, అక్కడ మనం సుశర్మను ఓడించాము, ఇక్కడ కూడా మనకు జయం కలుగుతుంది. ఉత్తరుడు ఒక్కడే వెళ్ళలేదు, పక్కన బృహన్నల కూడా ఉన్నాడు. అద్భుతమైన పరాక్రమం కలవాడు, దేవతలనైనా ఎదిరించగల వీరుడు. కాని విరాటుడు వెంటనే మన సేనలను ఉత్తర కుమారునికి సాయంగా పంపండి, ఉత్తర కుమారుని క్షేమం గురించి తెలుసుకోండి అని అరిచాడు. ఇంతలో ఉత్తర దిక్కున ఉన్న గోపాలురు వచ్చారు. జేము జేము మహారాజా, ఉత్తర కుమారుల వారు కురుసేనులను జయించి గోవులను మరలించారు. ఆ విజయవార్తను తమకు తెలియచేయమని ముందు మమ్ములను పంపారు అని చెప్పాడు. విరాటునికి ఆనంద బాష్పాలు రాలాయి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఏమిటి, మన ఉత్తర కుమారుడు కురు సైన్యాన్ని గెలిచాడా? నిజమా? నగరమంతా ఈ విజయవార్తను చాటించండి, ఉత్సవాలు జరిపించండి. బ్రాహ్మణులను, సువాసినులు, పురజనులు వెళ్ళి కుమారునికి స్వాగతం పలకండి అని ఆజ్ఞాపించాడు. కంకుబట్టును చూసి, కంక, ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడుదామా అన్నాడు. రాజా, తమరు మహాసంతోషంలో ఉన్నారు, ఈరోజు తమతో ఆడి గెలవగలనా అని అన్నాడు. ఆ మాటలకు విరాటుడు పెద్దగా నవ్వాడు. అక్కడే ఉన్న సైరంధ్రిని చూసి, సైరంధ్రి, నీవు పోయి పాచికలు తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ఆట ప్రారంభించాడు రెట్టించిన ఉత్సాహంతో. అశేషమైన కురు సైన్యాన్ని జయించి గోవులను మరల్చుకొని వచ్చాడంటే నా కుమారుడు ఉత్తరుడు ఎంతటి వీరుడు, అతని బాహుబలము ఎంత గొప్పది, మా వంశ ప్రతిష్టను నా కుమారుడు నిలిపాడు అని పొంగిపోతూ ఆట ఆడుతున్నాడు. అప్పుడు కంకుబట్టు విరాటునితో, రాజా, దుర్యోధన, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ కర్ణులతో కూడిన కౌరవ సేనను
మన ఉత్తర కుమారుడు జయించి గోవులను మరలించాడంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది? అతను లోకప్రసిద్ధుడు కాడా అని అన్నాడు. ముక్కు పుటాలు అదురుతున్నాయి. అంటే నా కుమారుని విజయం గురించి సందేహిస్తున్నావా? ఇంతవరకు నువ్వు ఏమి మాట్లాడినా సహించాను. ఇక మీదట ఇలా మాట్లాడకు అని అన్నాడు విరాటుడు. కాని కంకుబట్టు అనడం మానలేదు. ఒక్క కౌరవసేన ఏలా దేవతలు రాక్షసులు అందరూ ఒక్కమారుగా యుద్ధానికి వచ్చిన మన బృహన్నల రథం మీద మధ్యందిన మార్తాండుని మాదిరి ప్రకాశిస్తూ ఉండగా ఉత్తర కుమారుడు గెలవక ఏం చేస్తాడు చెప్పు అని అన్నాడు. విరాటరాజు కోపం పట్టలేకపోయాడు, ఊగిపోయాడు. కంకు, నువ్వు ఎన్నో వింతలు విశేషాలు చెప్పగా విన్నాను. ఒక్క సారథి, అది ఒక్క పేడి రథం మీద సారథ్యం చేస్తూ శత్రువీరులను అణిచాడు అని ఎప్పుడూ వినలేదే. అయినా నా కుమారుడు శత్రువీరులతో పోరాడి గెలిచాడు అనే మాట ఎందుకు మాట్లాడవు? నీ మూర్ఖపు మాటలు నేను ఇంక సహించలేను. ఓ విప్రుడా, నీ మాటలు ఇక కట్టిపెట్టు అన్నాడు విరాటుడు. కాని ధర్మజుడు వినలేదు. తన ప్రసంగం కొనసాగించాడు. అవును విరాట రాజా, బృహన్నలకు మనసులో యుద్ధం చేయాలని కోరిక పుట్టి ఉంది. అందుకని మన ఉత్తర కుమారుని సారథిగా చేసుకొని కౌరవసేనతో యుద్ధం చేసి ఓడించి ఉంటాడు. మన గోవులను మరలించి ఉంటాడు. నా మాట అబద్ధము కాదు. నువ్వే చూడు, వెంటనే బృహన్నల కౌరవ సేన మీద విజయం సాధించి వస్తున్నట్టు పురంలో చాటించు అన్నాడు. ఇంకా కోపం పట్టలేకపోయాడు విరాటుడు. ఆ పేడిని నా ముందు పొగుడుతావా అంటూ చేతిలో ఉన్న పాచికలు కంకుబట్టు మీదికి విసిరాడు. అందులో ఒక పాచిక కంకుబట్టు నుదుటికి తగిలి గాయం అయినది. ఈ విధంగా దెబ్బతిన్న కంకుబట్టు అక్కడే నిలబడి ఉన్న సైరంధ్రి వైపు చూసి తలదించుకున్నాడు. వెంటనే సైరంధ్రి ఒక్క ఉదుటన వచ్చి కంకుబట్టు నుదుటి మీద అయిన గాయం నుండి స్రవిస్తున్న రక్తాన్ని తన పమిట చెంగుతో అదిమింది. పక్కనే ఉన్న బంగారు కలశములోనున్న నీటిలో తన చీర చెరుగును తడిపి గాయం మీద అదిమింది. ఇదంతా చూస్తున్న విరాటుడు, సైరంధ్రి, ఏమిటిది? అతని రక్తం నేల మీద పడకుండా ఎందుకు అదుముతున్నావు అని అడిగాడు కోపముగా. మహారాజా, ఉన్నత వంశ సంజాతుడైన ఈ పుణ్యాత్ముని రక్తం ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని సంవత్సరములు ఈ భూమి మీద వర్షములు కురియవు. ఉత్తమ వంశంలో పుట్టిన బ్రాహ్మణుని రక్తం కింద పడటం మన దేశానికి కీడును కలిగిస్తుంది. అందుకని అలా చేశాను అని చెప్పింది సైరంధ్రి. ఇంతలో తన అన్నయ్య విజయుడై తిరిగి వస్తుండగా ఉత్తర తన చెలికత్తెలతో ఎదురు వెళ్లి అన్నయ్య ఉత్తర కుమారుని మీద పక్కనే గురువుగారు బృహన్నల మీద చందనము, కుంకుమ, పుష్పములు చల్లుతూ స్వాగతం పలికినది. మిగిలిన వారు కూడా ఉత్తర కుమారుని కౌలించుకొని తన అభినందనలు తెలిపారు. ఈ ప్రశంసలకు తట్టుకోలేకపోయాడు ఉత్తర కుమారుడు. అయ్యా, ఈ విజయం నాది కాదు, ఈ బృహన్నల సహకారములతోనే నేను విజయం సాధించాను. ఈ విజయం నా ఒక్కరిది కాదు అని నర్మ గర్భంగా పలికాడు. ఇంతలో ఉత్తర కుమారుడు విజయుడై వస్తున్నాడని విరాటునికి వర్తమానం అందినది. వెంటనే రమ్మనండి అన్నాడు విరాటుడు. ఆనందంగా కంకుబట్టు ఆ భట్టుని చూసి మెల్లగా, నా నుదుటి మీద గాయం చూసి బృహన్నల కోపిస్తాడేమో, ఆవేశంలో ఏమన్నా చేస్తాడేమో అని, అందుకని ముందు ఉత్తర కుమారుని ప్రవేశపెట్టు, కొంచెం సేపు ఆగిన తర్వాత బృహన్నలను ప్రవేశపెట్టు అని అన్నాడు. విరాటుడు కుమారుని విజయోత్సాహంలో ఏ మాటలు వినలేదు. కంకుబట్టు కోరిక మేరకు ముందు ఉత్తర కుమారుని ప్రవేశపెట్టారు. ఉత్తర కుమారుడు వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించాడు. తన
కుమారుని లేపి కౌగిలించుకున్నాడు విరాటుడు. విజయుడై వచ్చిన కుమారుని గాఢంగా కౌగిలించుకుని పులకించిపోయాడు. ఉత్తరుడు పక్కనే ఉన్న కంకుబట్టు వేషంలో ఉన్న ధర్మరాజుకు నమస్కరించాడు. అయ్యో, అదేమిటి, ఈ గాయం ఏమిటి అని అడిగాడు. దానికి విరాటుడు, నేను నీ విజయాన్ని పొగుడుతూ ఉంటే ఈ కంకుబట్టు, ఈ విజయం నీది కాదు, ఆ బృహన్నలది అని అన్నాడు. కోపం పట్టలేక నేను పాచికలు విసిరాను, గాయం అయినది అని అన్నాడు. విరాటుడు, తండ్రి, తప్పు చేశారు మీరు, ఇట్లు చేయదగునా? మీరు ఏమి మాట్లాడినా మనం గౌరవించాలి. ముందు వారిని క్షమాపణ కోరండి. ఇలాంటి మహాత్ములు కోపిస్తే మనకు ఆయువు ఐశ్వర్యము ఎలా కలుగుతాయి అని అన్నాడు ఉత్తర కుమారుడు తండ్రిని చూస్తూ. కుమారుని మాటలు పాటించి విరాటుడు కంకుబట్టును క్షమాపణ కోరాడు. కంకుబట్టు ఒక నవ్వు నవ్వి, అసలు నాకు కోపమే రాలేదు, ఇంకా క్షమాపణ ఎందుకు రాజా? విరాటుడు సత్ప్రవర్తనుడు, ఎందుకో చెడు గడియలో ఇలా చేశాడు అని అన్నాడు. విరాటుని మనసు కుదుటపడింది. ఇంతలో బృహన్నల అక్కడికి ప్రవేశించాడు. బృహన్నల రాజుగారికి అభివాదం చేశాడు. అతడిని సాధారణంగా ఆహ్వానించాడు విరాటుడు. అందరూ కూర్చున్నారు. విరాట కుమారుని చూసి, కుమారా, భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణులతో కూడిన కౌరవ సైన్యాన్ని నీవు ఎలా గెలిచావు? నీకు సైన్యమూ లేదు, ఒక్కడిని కొడితే 100 మంది మీద పడతారు, అలా వారిని ఎలా గెలిచావు? పైగా ఒకడు పరశురాముని గెలిచినవాడు, మరొకడు ద్రోణాచార్యుడు, మరొకడు శివుని వరమున పుట్టినవాడు, మిగిలిన వారు దేవదానవులను కూడా గెలిచి సమర్థులు. ఇంకా ధృతరాష్ట్రుని కుమారులు ఒక్కొక్కరు ఈ భూమినంతా గెలవగల సమర్థులు. అలాంటి వారిని నువ్వు ఒక్కడివి శరీరం మీద ఒక్క గాయం కూడా లేకుండా ఎలా గెలిచావు? మన ఆవులను ఎలా మరలించగలిగావు? అభిమానధనుడైన సుయోధనుడు ఏ ప్రకారము పలాయనమైనాడు? ఇదంతా వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు విరాటుడు. కొంచెం ఆలోచించి, తండ్రి, ఆ కౌరవ సేనలను నేను గెలవలేదు, గోధనమును నేను మరల్చలేదు. మనకు ఉన్న దైవబలమున ఒక మహానుభావుడు దైవాంశ సంభూతుడు వచ్చి నన్ను రక్షించాడు, కౌరవులను గెలిచాడు, గోవులను మరల్చాడు అని 3 ముక్కల్లో తేల్చి చెప్పాడు. తండ్రి మనసులో అనుమానము నివృత్తి చేశాడు. అసలు యుద్ధం ఎలా జరిగిందో చెప్తాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు. బృహన్నలను సారథిగా చేసుకుని నేను యుద్ధానికి వెళ్ళాను. కురుసేనను చూశాను. నాకు కాళ్ళు చేతులు వనకసాగాయి. నేను రథం దిగి పారిపోయాను. అప్పుడు ఒక మహాపురుషుడు వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను రథం మీద కూర్చోపెట్టి అతను కౌరవ సేనలతో యుద్ధం చేశాడు. ఆవుల మందలను మరల్చాడు, సుయోధనుని అడ్డగించాడు. అక్కడ అతి ఘోరంగా యుద్ధం జరిగినది. ఆ మహానుభావుడు కౌరవ సేనలను చిత్తు చేస్తూ కౌరవ వీరులను చిత్తుగా ఓడించాడు. కర్ణుని తమ్ముని చంపాడు. ద్రోణుని, భీష్ముణ్ణి రణరంగంలో వీర విహారం చేసి వారిని గెలిచాడు. రారాజును గాయపరిచాడు. ఇదంతా నిజమా కుమారా? ఇంతకు ఆ మహానుభావుడు ఏడి, ఎక్కడ? కనిపిస్తే కౌలించుకోవాలని ఉంది అని అన్నాడు విరాటుడు. తండ్రి, అతను అక్కడే అంతర్ధానమైనాడు. అతడు నేడు కాని రేపు కాని కనబడతాడు. అప్పుడు అతన్ని కౌలిస్తుందిలే అని చెప్పాడు. ఇదంతా అర్జునుని పరాక్రమే అని మనసులో ఆనందపడుతున్నాడు ధర్మరాజు. బృహన్నల ఉత్తర కుమారుని చూసి చాలా బాగా సమయస్ఫూర్తితో చెప్పావు అని మెచ్చుకున్నాడు.
తర్వాత ఉత్తర కుమారుడు బృహన్లతో కలిసి తల్లి సుధిష్ణ దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. తరువాత తాను తెచ్చిన బొమ్మ పొత్తికలతో ఉత్తర నాట్యం నేర్చుకుంటున్న నర్తనశాలకు వెళ్ళాడు. ఉత్తర, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు కురువీరుల తలపాగలు బొమ్మ పొత్తికలకు తెమ్మన్నావు కదా, ఇవిగో తెచ్చాను అని తాను తెచ్చిన తలపాగ చీరలు ఆమెకు ఇచ్చాడు. అన్నయ్య పరాక్రమానికి ఉత్తర మురిసిపోయింది. తర్వాత పాండవులు అందరూ ద్రౌపదితో కలిసి కంకుబట్టు మందిరంలో ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. అర్జునుడు జరిగినది అంతా వివరంగా చెప్పాడు. తరువాత అర్జునుడు భీముని చూసి, అన్నయ్య, ఎందుకు నా వైపు చూడటం లేదు అని అడిగాడు. ఇంకా దాచడం కుదరదని ధర్మరాజు ఇలా అన్నాడు. ఏమీ లేదు అర్జున, విరాటుడు తన కుమారుని పరాక్రమాన్ని పొగుడుతూ ఉంటే నేను మహాబలశాలి బృహన్నలో ఉండగా ఉత్తర కుమారుడు జయించడంలో గొప్ప ఏముంది అని అన్నాను. ఆ మాటలకు కోపించి నా ముందు ఒక పేడిని పొగుడుతావా అంటూ వివేకహీనుడై విరాటుడు పాచికలు విసిరాడు. చిన్న దెబ్బ తగిలినది అని అన్నాడు. ఆ మాటలకు భీముడు ఉగ్రుడై, ఇప్పుడే వెళ్ళి ఆ దురాత్ముని సకుటుంబంగా యమలోకానికి పంపిస్తాను అని అన్నాడు. అవును అన్నయ్య, వీడిని చంపి వీడి రాజ్యం మన వశం చేసుకుందాము అని అన్నాడు. వారిద్దరిని వారించాడు ధర్మరాజు. అయ్యో, అదేమిటి, మనకు కష్టకాలంలో ఆశ్రయమిచ్చిన వాడు విరాటుడు. అతనికి మనము ఎవరో తెలియదు కదా, అతనికి మనం కృతజ్ఞత చూపాలి కానీ ఇలా మాట్లాడకూడదు అని చెప్పాడు. అప్పుడు కూడా గర్వంగా మాట్లాడితే అప్పుడు చూద్దాము అని అన్నాడు. మరునాడు పాండవులు ద్రౌపది ఉదయమే మంగళ స్నానంలో ఆచరించి తమ తమ యథారూపాలతో అలంకరించుకొని ధవల వస్త్రములు ధరించి రాజకుమారులకు ఉచితమైన ఆభరణములు ధరించి విరాటరాజు కొలువు కూటమునకు వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు విరాటుని సింహాసనము మీద కూర్చున్నాడు. విరాటుడు యథాప్రకారము కొలువు కూటముకు వచ్చాడు. తన సింహాసనము మీద కంకుపట్టును చూసి కోపం పట్టలేకపోయాడు. ఏమిటి కంక, నీవు ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉన్నావు, మా సింహాసనం మీద కూర్చున్నావు, నేను వచ్చినా దిగకుండా గర్వంతో అహంకారంతో అలాగే కూర్చున్నావు అని అరిచాడు. అప్పుడు అర్జునుడు విరాటును చూసి, విరాట రాజా, ఈయన ధర్మరాజు, ఎంతో మంది సామంతులను తన కనుసన్నలతో ఆజ్ఞాపించగల చక్రవర్తి, భూమి 4 చెరుగులా జయించి రాజసూయ యాగము నిర్వహించిన మహానుభావుడు, నిత్య సత్యవ్రతుడు, ధర్మమూర్తి, అజాత శత్రువు, ఇంద్రుని సింహాసనము కూడా ఎక్కడానికి అర్హుడు. నీ చిన్న రాజ్యంలో ఉన్న సింహాసనము ఎక్కడానికి తగడా అని అన్నాడు. అది విన్న విరాటుడికి ఆశ్చర్యము, ఆనందము, అనుమానం ఒకేసారి కలిగాయి. మరి ఈయన ధర్మరాజు అయితే మిగిలిన పాండవులు ద్రౌపది ఏరి అని అడిగాడు. విరాటరాజా, ఇప్పటిదాకా నీ వంటశాలలో రుచికరమైన వంటలు చేస్తున్నవాడు భీముడు, అశ్వశాలలో అశ్వములను రక్షిస్తూ తామగ్రంథి అనే పేరుతో నిన్ను సేవించినవాడు నకులుడు, నీ గోశాలలో ఉన్న గోవులను కాపాడుతున్న తంత్రిపాలుడు సహదేవుడు, నీ అంతఃపురంలో సైరంధ్రిగా కొలువు చేస్తూ నీ భార్య సుధిష్ణాదేవిని సేవిస్తున్న మాలిని ద్రౌపది, ఆమెను అవమానించినందుకే భీముడు కీచకుని ఉపకీచకులను సంహరించాడు అని చెప్పాడు. పక్కనే ఉన్న భీముడు, అందుకని నీ అంతఃపురంలో కాంతలకు నాట్యం నేర్పుతూ బృహన్నల పేరుతో ఉన్న పేడి అర్జునుడు, అతడే కాండవ దహన కాలంలో ఇంద్రుని జయించినవాడు, నివాత కవచులను సంహరించి కాలకేయులను చంపాడు. ఇదంతా కళ నిజమా అని సంభ్రమాచార్యాలతో కొట్టుమిట్టాడుతున్నాడు విరాటుడు. ఉత్తర కుమారుడు తండ్రి వద్దకు వచ్చి, నేను చెప్పిన మహానుభావుడు, మహాపురుషుడు ఇతడే అర్జునుడు. నిన్నటి యుద్ధంలో నాకు విజయం చేకూర్చిన దివ్య పురుషుడు ఇతడే.
నేను భయంతో వణుకుతుంటే నాకు ధైర్యం చెప్పి నన్ను సారథిగా ఉండమని తాను యుద్ధం చేశాడు. అంత ఘోర యుద్ధము నేను ఇంతవరకు ముందు ఎన్నడూ చూడలేదు. నేను తేరును నడపలేకపోతే నాకు ధైర్యం చెప్పి కురు సైన్యంతో యుద్ధం చేసిన వీరుడు. అతని అభ్యర్థన మేరకు నిన్న నేను ఇతని పేరును వెల్లడించలేదు. కుమారుని మాటలను విన్న విరాటుడు పరవశించిపోయి అర్జునుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. విరాటుడు భీముని నకుల సహదేవులను కౌగిలించుకున్నాడు. అర్జునుడు తన తమ్ములను ఉత్తర కుమారునికి పరిచయం చేశాడు. విరాటుడు తన మంత్రులను, కుమారులను, అన్నదమ్ములను ఇంకా యోగ్యులైన వారందరినీ పాండవుల దర్శనానికి పిలిపించాడు. ద్రౌపది గురించి చెప్పమని తగు రీతిగా గౌరవించమని సుధిష్ణాదేవికి వర్తమానం పంపాడు. అర్జునుడు విరాటును చూసి, రాజా, చాలా దుస్తరమైన అజ్ఞాతవాసము 1 సంవత్సరము నిర్భయంగా మీ కుటుంబ సభ్యుల మాదిరి గడిపాము. అదేమిటి అర్జున, నేను పరాయివాడినా? అలా మాట్లాడకు. మీరు అరణ్యవాసములో నానా అవస్థలు పడి అజ్ఞాతవాసము నా రాజ్యంలో గడపడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంక మీదట ఈ మత్స్య దేశం మీది. మేము అందరము మిమ్ములను సేవించుకుంటాము. కౌరవుల మీదికి దండెత్తాల్సి వస్తే నేను కూడా సహాయం చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఉత్తర కుమారుడు, అదేమిటి తండ్రి, మనకంటూ ఒక రాజ్యం ఉందా? నన్ను నిన్ను రక్షించి మన రాజ్యాన్ని రక్షించిన వాళ్ళు వీరు. ఈ రాజ్యం వీరిదే. వారి రాజ్యం వారికి ఇవ్వడం ఏమిటి వింత కాకపోతే? పైగా ఇంతకాలము వీరు నివురు గప్పిన నిప్పుల వలె మన దగ్గర అణిగిమెనిగి ఉన్నారు. మనం కూడా వారిని అనకూడని మాటలు అన్నాము. ఇప్పుడు వీరిని క్షమాపణ కోరడం మన ధర్మం. పైగా ఇందాక నేను చెప్పినట్టు ఈ రాజ్యం, ధనం, సంపద అంతా వీరిదే. కాబట్టి మనం వీరికి ఒక కొత్త కానుక ఇవ్వాలి తండ్రి. వెంటనే ఉత్తర కుమార్ని పిలిపించండి అని అన్నాడు. విరాటుడు వెంటనే ఉత్తర కుమార్ని తీసుకురమ్మని మంత్రులను ఆజ్ఞాపించాడు. వారు వెంటనే వెళ్ళి సుధిష్ణాదేవి అనుమతితో ఉత్తరను సకాలాలంకరణ భూషితురాలిని చేసి తీసుకుని వచ్చారు. మహాలక్ష్మీదేవిలాగా వస్తున్న ఉత్తరకు తండ్రి విరాటుడు ఎదురు వెళ్ళి ఆమెను సాదరంగా ధర్మరాజు ఎదుటికి తీసుకుని వచ్చాడు. ధర్మజ, అజ్ఞానంతో నీ పట్ల నేను చేసిన అపరాధములన్నిటినీ క్షమించి నా కుమార్తెను అర్జునికి ఇచ్చి వివాహం చేయడం మా అందరికీ సమ్మతమే. మీతో బంధుత్వము మాకు ఎంతో శ్రేయోదాయకం అని అన్నాడు. అర్జునుడు ధర్మరాజు వంక చూసి, అన్నగారి అనుమతితో అర్జునుడు విరాటునితో, విరాటరాజా, నేను ఉత్తరకు గురువును, నాట్యం నేర్పిన వాడను. గురువు తండ్రితో సమానం కాబట్టి ఈమెను నా కోడలిగా స్వీకరిస్తాను. నా కుమారుడు అభిమన్యునికి ఇచ్చి వివాహం చేయడం మంచిది. అభిమన్యుడు శ్రీకృష్ణునికి మేనల్లుడు, సుభద్ర కుమారుడు, అమితమైన బాహుబలం పరాక్రమం కలవాడు, అత్యంత సౌందర్యవంతుడు, ఆరులకు సమ్మతుడు, విద్యా వైభవం కలవాడు. తన కుమారుని గుణగణాలను విరాటునికి వివరించాడు. ఆ మాటలకు విరాటుడు సంతోషించి, అర్జున, నీతో వియ్యమందడం కన్నా మాకు కావలసినది ఏమున్నది? అన్నగారు ధర్మరాజు కార్యము నిశ్చయం చేస్తే మేము ఆచరిస్తాము. దానికి ధర్మరాజు, అర్జునుడు మాట్లాడినది ఎంతో ఉచితంగా ఉన్నది, ఇది నాకు సమ్మతమే అని ధర్మరాజు అన్నాడు. వెంటనే మన బంధుమిత్రులకు ఈ వార్తను తెలపండి అని అన్నాడు. ధర్మజ, మీ కురువంశంతో సంబంధం కలవడం వలన మా మత్స్యవంశం పావనం అయినది అని పలికి ధర్మజ భీమార్జున నకుల సహాదేవులకు తన కుమార్తె ఉత్తర చేత ప్రణామం చేయించాడు.
వారు ఆమెను మనసారా దీవించారు. ఉత్తర కుమారి చెల్లులతో అంతఃపురానికి వెళ్ళింది. వెంటనే పురోహితులను పిలిపించి ముహూర్తము నిర్ణయించమన్నాడు. ఇరుపక్షంల వారికి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపారు. ధర్మరాజు విరాటును చూసి, విరాట, నీవు మాకు మా అజ్ఞాతవాస కాలంన ఆశ్రయమిచ్చి మమ్ములను కాపాడావు. మాకు శ్రీకృష్ణుడు ఎంతో, నీవు కూడా అంతే అని కౌగులించుకొని తన అభినందనలు తెలియజేశాడు ధర్మరాజు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఉన్న ఈ కలియుగ రోజులలో గురువు శిష్యురాల్ని ప్రేమించడం, శిష్యురాలు గురువులను ప్రేమించడం ఇది ఉన్నతమైన పని కాదని తెలియచేసే సన్నివేశం. అర్జునుడు ఎంతో ఉదారతతో ఆలోచించి గురు శిష్యుల ఎలా ఉండాలో తెలియజెప్పిన ఈ మహాభారతం మనసు పెట్టి వినాలి, కానీ అందులో ఎన్నో మంచివి అలాగని చెడువి కూడా ఉన్నాయి. మంచిని తీసుకొని చెడును వదిలేయాలి అని ఈ వృత్తాంతము. విరాటరాజు కొలువులో ఇలా పెళ్లి సంబరం జరుగుతూ ఉండగా అక్కడ సుయోధనుడు తన సేనతో సహా హస్తినాపురం వెళుతూ మార్గమధ్యంలో బస చేశాడు. అతనికి భీష్ముని మాటల మీద నమ్మకం లేదు. కర్ణ, శకుని మాటలు నమ్మాడు. ధర్మరాజు దగ్గరకు ఒక దూతను పంపాడు. వాడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజా, మీ అజ్ఞాతవాస కాలం పూర్తి కాకముందే అర్జునుడు బయటపడ్డాడు. నీవు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి అని సుయోధనుని మాటగా వివరించాడు. ఆ మాటలలో మీరు చేసిన నిర్ణయం తప్పారు కనుక మీరు మరల అరణ్యవాసం వెళ్ళాలి అనే మాట ధ్వనించింది. ధర్మరాజు ఆ మాటలు విని నవ్వి, మేము సమ్మతించినట్లు 13 ఏళ్ళు పూర్తిగా నిండాయి, వేరే మాట లేదు. అలా అజ్ఞాతవాసము పూర్తి అయిన పిదపనే అర్జునుడు బయటపడ్డాడు. ఇందులో సందేహించడానికి ఏమీ లేదు అని పలికాడు. దూత అదే ప్రకారం సుయోధనునితో చెప్పాడు. తాను దూతను ధర్మరాజు వద్దకు పంపిన విషయం సుయోధనుడు భీష్మద్రోణులతో పంపిన విషయం దాచి భీష్మద్రోణులతో ఇలా అన్నాడు సుయోధనుడు. తాతగారు, ఆచార్య, మనం మోసపోయి అనవసరంగా అర్జునుడితో యుద్ధం చేశాము. అసలు అర్జునుడు తాము చేసిన ప్రతిజ్ఞ ప్రకారము 1 ఏడు అజ్ఞాతవాసము పూర్తి కాలేదు అని అన్నాడు. దానికి భీష్ముడు, సుయోధన, ఏమిటా మాటలు? ఎవరన్నా వింటే నవ్విపోతారు. ప్రతిజ్ఞ భంగం కాలేదని నేను అర్జునుడు వచ్చినప్పుడే చెప్పాను. మారు మాట్లాడక హస్తినకు పద అని అన్నాడు. చేసేది లేక సుయోధనుడు హస్తినకు బయలుదేరాడు. పాండవులు అందరూ శమి వృక్షము వద్దకు పోయి అక్కడ తాము శమి వృక్షము కొమ్మ మీద దాచిపెట్టిన తమ ఆయుధములను పూజించి తమ వెంట తెచ్చుకున్నారు. పాండవులు అందరూ ఉపప్లావ్యం అను చోట నివాసం నేర్చుకుని విరాటరాజు ఆజ్ఞ ప్రకారము అక్కడ ఉన్న జనులు పాండవులకు ఎన్నో కానుకలు సమర్పించారు. విరాటుడు కూడా ఎన్నో కానుకలు సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, సత్యభామ, సాత్యకి మున్నగు ప్రముఖులు సుభద్ర, అభిమన్యుని తీసుకొని కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, యుయుధుడు, రుక్ముడు, అక్రూరుడు, ఇంద్రసేనుడు మొదలగు వీరులతో కూడి అనేక మంది యాదవులు వెంటరాగా పాండవులను చూడడానికి ఉపప్లావ్యం చేరుకున్నారు. పాండవులు శ్రీకృష్ణునికి ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. ద్రుపద మహారాజు, కాశీరాజు, శైభ్యుడు పతిపుత్ర సమేతంగా సతీపుత్ర సమేతంగా తమ సైన్యములతో ఉపప్లావ్యములకు వచ్చారు. వీరందరికీ విరాటరాజు తగు మర్యాదలు చేసి పెళ్లి పనులు అత్యంత శోభాయమానంగా జరుపుతూ ఉన్నాడు. వివాహ వేదిక తయారైంది. ఉత్తరను
పెళ్లి కూతురుగా అలంకరించి విరాటరాజు వెళ్ళి తరలి రావాల్సిందిగా పాండవులకు పురోహితుల ద్వారా వర్తమానం పంపాడు. పెళ్లి తంతు ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటరాజు మొదలగు వారి ముందు వధూవరులను తెర దగ్గర నిలిపారు. జ్యోతిష్యుడు శుభలగ్నము సమీపించింది అని తెలిపాడు. మంగళవాద్యాలు మోగాయి. తెర తొలగించారు. ఉత్తర అభిమన్యులు ఒకరినొకరు చూసుకుంటూ మన్మథ బాణాలు వేసుకున్నారు. అభిమన్యుడు తనకు కాబోయే భార్య ఉత్తర ముఖం వైపు తదేకంగా చూస్తూ ఆమె అందాలను జురుతూ ఉన్నాడు. ఉత్తర కూడా కొంచెంగా తల ఎత్తి క్రీగంటితో అభిమన్యుని చూసి మరల సిగ్గుతో తలదించుకుంటూ ఉంది. తమ తమ దోసిళ్లలో పోసిన తలంబ్రాలు ఒకరి శిరస్సున ఒకరు పోసుకున్నారు. అభిమన్యుడు ఉత్తర వేలిని పట్టుకొని పాణిగ్రహణం చేసి ఇద్దరు ఒకే ఆసనం మీద పక్క పక్కన కూర్చున్నారు. విరాటరాజు పాండవులకు శ్రీకృష్ణుడికి మణిభూషణములు, ప్రకాశించే వస్త్రములను బహుకరించాడు. ద్రౌపది, సుభద్రలకు అనేక ఆభరణాలు, వస్తువులు బహుకరించారు. ఈ విధంగా ఉత్తరాభిమన్యుల వివాహము అంగరంగ వైభవంగా జరిగింది అని వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథలో విరాట పర్వము వివరించాడు. మహాభారతము, విరాట పర్వము, చతుర్దశ్వాసము సంపూర్ణము. ఇంతటితో విరాట పర్వం పూర్తి అయినది. నన్ను ఆదరాభిమానాలతో చూస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మిగిలినది తరువాతి రోజు చెప్పుకుందాము. సెలవు. నమస్తే.